Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss November 13th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి ఆఫ్రికా దేశాల పర్యటన. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి ఆఫ్రికా దేశాల పర్యటన. ప్రెసిడెంట్ మన భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆఫ్రికా దేశాలైన అంగోలాకి మరియు బోట్స్వానా కంట్రీకి వెళ్ళారు. ఆ కంట్రీల పర్యటనలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ అవుట్కమ్స్, కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్యటనకు సంబంధించిన, ఈ విజిట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఫస్ట్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఎప్పుడు పర్యటనకు వెళ్ళారు? నవంబర్ 8 నుంచి నవంబర్ 13 వరకు, నవంబర్ 8 నుంచి నవంబర్ 13 వరకు 2 దేశాల పర్యటనకు వెళ్ళారు. ఫస్ట్ వచ్చేసి అంగోలా కంట్రీకి వెళ్ళారు. అంగోలా కంట్రీ విజిట్ ముగిసిన తర్వాత బోట్స్వానా కంట్రీకి వెళ్ళారు. అయితే ఈ పర్యటనకు, ఈ విజిట్కి ఒక సిగ్నిఫికెన్స్, ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి అంటే, భారతదేశ చరిత్రలో గతమెన్నడూ లేనంతగా, ఇంతకుముందు ఎప్పుడు భారతదేశ రాష్ట్రపతి ఈ 2 ఆఫ్రికన్ దేశాల పర్యటనకు వెళ్ళలేదు. తొలిసారిగా భారతదేశ రాష్ట్రపతి తొలిసారిగా ఈ 2 దేశాలను విజిట్ చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ అంగోలాని, బోట్స్వానా కంట్రీని విజిట్ చేసిన, ఈ దేశాలకు వెళ్ళిన మొదటి భారతదేశ రాష్ట్రపతి అంటే ద్రౌపది ముర్ము గారిని విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక అంగోలా విషయానికి వస్తే, ఇది వెస్ట్ ఆఫ్రికన్ నేషన్. ఇక్కడ మీరు చూస్తే మ్యాప్లో ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికన్ నేషన్, పశ్చిమ ఆఫ్రికా దేశము. క్యాపిటల్ వచ్చేసి లువాండా, క్యాపిటల్ లువాండా. దీనికి బార్డర్గా అట్లాంటిక్ ఓషన్ ఉంది. సో క్యాపిటల్ లువాండా అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అంగోలా దేశ ప్రెసిడెంట్ వచ్చేసి జోవో లౌరెన్సో అంగోలా దేశ అధ్యక్షుడు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏమో మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి అంగోలా యొక్క 50th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ద్రౌపది ముర్ము గారు పాల్గొన్నారు. అంగోలా దేశ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ద్రౌపది ముర్ము గారు పాల్గొనడం జరిగింది. అలానే అంగోలా దేశ పార్లమెంటులో ఈమె ప్రసంగించడం జరిగింది. షీ అడ్రస్డ్ ద పార్లమెంట్ ఆఫ్ అంగోలా. ఇక అంగోలా కీలకమైన 2 నిర్ణయాలు తీసుకునింది. భారతదేశానికి సంబంధించిన 2 ముఖ్యమైన ఇనిషియేటివ్స్, 2 ముఖ్యమైన ప్రోగ్రామ్స్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, అంతర్జాతీయ పెద్ద పులుల కూటమి. ఈ ప్రపంచవ్యాప్తంగా 7 బిగ్ క్యాట్స్ ఉన్నాయి కదా, టైగరు, లయను, ఇటువంటి వాటిని సంరక్షించడం కోసము ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ఇండియా 2023లో ప్రారంభించింది. ప్రాజెక్ట్ టైగర్ పూర్తి అయ్యి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2023లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ప్రారంభించింది, వీటిని సంరక్షించడం కోసం. ఇప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో మేము జాయిన్ అవుతా ఉన్నట్టు అంగోలా అనేది జాయిన్ అవ్వడానికి, ఇందులో చేరడానికి సుముఖత వ్యక్తం చేసింది. అంగోలా డిసైడెడ్ టు జాయిన్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇక అలానే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ముఖ్యంగా ఈ కర్బన ఉద్గారాలు తగ్గించి, ప్రపంచవ్యాప్తంగా ఈ కార్బన్ ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించి ఈ సుస్థిరమైన ఇంధనాలు, బయో ఇంధనాలని ప్రోత్సహించేలా ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వము, భారతదేశం యొక్క చొరవ అని చెప్పవచ్చు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. ఇందులో కూడా అంగోలా జాయిన్ అవుతా ఉన్నట్టు ప్రకటించింది. సో అంగోలా అనౌన్స్డ్ దట్ వీఆర్ గోయింగ్ టు ది పార్ట్ ఆఫ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. సో ఈ 2 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునింది అంగోలా. ఇక ఇరు దేశాల మధ్య ఒక 2 ఇంపార్టెంట్ MOUలు కుదిరాయి, 2 ముఖ్యమైన ఒప్పందాలు. ఒక ఒప్పందం వచ్చేసి ఆక్వాకల్చర్కి సంబంధించి, సస్టైనబుల్ ఫిషరీస్, ఈ చేపల వనరులని, ఈ బ్లూ రెవల్యూషన్ని సుస్థిరంగా అభివృద్ధి చేయడం కోసము ఆక్వాకల్చర్కి సంబంధించి, ఆక్వాకల్చర్ అంటే ఈ చేపల సాగు, అటువంటివి, మత్స్య సంపద. ఇక మరొక MOU వచ్చేసి ఈ అంగోలా దేశంలో ఎవరైతే డిప్లొమాటిక్ స్టాఫ్ ఉంటారో, అంగోలాలో ఉన్న డిప్లొమాటిక్ సిబ్బంది, దౌత్య సిబ్బంది ఎవరైతే ఉంటారో, ఆ దౌత్య సిబ్బందికి కూడా కుటుంబాలు ఉంటాయి. దౌత్య సిబ్బందికి సంబంధించి వాళ్ళ కుటుంబాలకు అవసరమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం. సో దౌత్య సిబ్బంది పైన ఆధారపడి బతుకుతా ఉన్న కుటుంబాలు ఏవైతే ఉంటాయో, ఆ కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము ఒక ఒప్పందం. అంటే ఇట్ ఈస్ అన్ MOU రిలేటెడ్ టు డిప్లొమాటిక్ స్టాఫ్
This MOU aims at providing employment opportunities to the families who are dependent on diplomatic staff. The MOU main aim is to provide employment opportunities to the families who are dependent on diplomatic staff. సో ఈ రెండు MOUలు ఇక ఈ రెండు నిర్ణయాలు తీసుకునింది, ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ద్రౌపది ముర్ము గారి అంగోలా దేశ పర్యటన. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి బోట్స్వానా దేశ పర్యటన. బోట్స్వానా కంట్రీ, బోట్స్వానా మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా బోట్స్వానా కంట్రీ నుంచి 8 చీతాలను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కి తీసుకురాబోతా ఉన్నట్టు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి బోట్స్వానా కంట్రీ విజిట్కి సంబంధించి హైలైట్స్ తెలుసుకునే ముందు బోట్స్వానా కంట్రీ ప్రెసిడెంట్ తెలుసుకోవాలి. బోట్స్వానా కంట్రీ ప్రెసిడెంట్ డ్యూమా బోకో. ఇక మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే బోట్స్వానా కంట్రీ ఇది కూడా ఆఫ్రికా దేశము. ఇక్కడ చూస్తే బోట్స్వానా ఉంది, నమీబియా పక్కన. బోట్స్వానా క్యాపిటల్ గ్యాబరోనే. బోట్స్వానా క్యాపిటల్ గ్యాబరోన్. ఇక బోట్స్వానా దేశ పర్యటనలో భాగంగా ఏమైనా ఇంపార్టెంట్ హైలైట్స్ ఉన్నాయా అంటే ప్రాజెక్ట్ చీతాలో భాగంగా 8 చీతాలను కూనో నేషనల్ పార్క్కి తరలించనున్నారు. యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చీతా 8 చీతాస్ ఫ్రమ్ బోట్స్వానా టు బి ట్రాన్స్లోకేటెడ్ టు కూనో నేషనల్ పార్క్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇక ఈ రెండు దేశాల మధ్య కూడా మన రెండు దేశాల మధ్య 2 MOUలు కుదిరాయి. ఒక MOU వచ్చేసి హెల్త్ కేర్ సెక్టార్కి సంబంధించి, ఆరోగ్య రంగ సహకారానికి సంబంధించి హెల్త్ కేర్ కోఆపరేషన్. మరొక MOU వచ్చేసి ఫార్మాస్యూటికల్ సెక్టార్కి సంబంధించి, ఫార్మా రంగానికి సంబంధించి ఒక MOU కుదిరింది. ఈ ఫార్మా సెక్టార్ MOUలో భాగంగా ఈ బోట్స్వానా కంట్రీకి, బోట్స్వానాలో HIV కేసెస్, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, HIV ఎయిడ్స్ కేసులు పెరుగుతూ ఉన్న సందర్భంగా ఈ బోట్స్వానా కంట్రీకి ఇండియన్ గవర్నమెంటు యాంటీ రెట్రోవైరల్ మెడిసిన్స్ని అందించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. ARV మెడిసిన్స్ అంటే ఏ వ్యాధికి సంబంధించినవి అంటే HIV ఎయిడ్స్. యాంటీ రెట్రోవైరల్ మెడిసిన్స్, ఔషధాలని బోట్స్వానాకి ఎక్స్పోర్ట్ చేయాలి, అందించాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. సో ఇది బోట్స్వానా దేశంతో కుదిరిన 2 ఒప్పందాలు. ఇక బోట్స్వానా కంట్రీలో అక్కడ పార్లమెంట్లో కూడా ద్రౌపది ముర్ము గారు ప్రసంగించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అడ్రస్డ్ ద నేషనల్ అసెంబ్లీ ఆఫ్ బోట్స్వానా ఆల్సో. ఇక బోట్స్వానా ఇండియా రిలేషన్స్ 2026 నాటికి 60 years కంప్లీట్ కాబోతా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్, దౌత్య సంబంధాలు ఏర్పాటయ్యి 60 ఏళ్ళు కాబోతా ఉన్నాయి 2026 నాటికి. సో ఇది ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి అంగోలా మరియు బోట్స్వానా కంట్రీల హైలైట్స్. ఇక నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి భూటాన్ కంట్రీ విజిట్ సక్సెస్ఫుల్గా ముగిసింది. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. భూటాన్ క్యాపిటల్ అయిన థింపూలో జరుగుతూ ఉన్న గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు భూటాన్కి వెళ్ళారు. అక్కడ భూటాన్లో డెమోక్రసీని ప్రవేశపెట్టిన 4వ రాజు, 4th కింగ్ జిగ్మే సింగే వాంగ్చుక్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత భూటాన్లో నిర్వహిస్తూ ఉన్న ఒక టిబెట్ బుద్ధిజం ఫెస్టివల్, అంటే బౌద్ధిజానికి సంబంధించిన ఒక ఉత్సవం, పండుగ కాలచక్ర దీక్షలో కూడా మోడీ గారు పాల్గొన్నారు. ఇక భూటాన్లో నిర్మిస్తూ ఉన్న పునత్సంగ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్టు, 1020 మెగావాట్ కెపాసిటీ ఉన్న పునత్సంగ్చు 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును కూడా కలిసి ప్రారంభించారు. ఇక భూటాన్ కంట్రీకి లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఆర్థిక ఉద్దీపన ప్రోగ్రాం, తెలుగులో చెప్పాలంటే ఆర్థిక ఉద్దీపన, ఆర్థిక సహాయం అందించడం. ఈ లైన్ ఆఫ్ క్రెడిట్లో భాగంగా భూటాన్ కంట్రీకి 4000 crore రూపీస్ భూటాన్లో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని నిర్మించడం కోసం, సపోర్ట్ చేయడం కోసం 4000 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీని కూడా మనం అందిస్తూ ఉన్నట్టు మనం తెలుసుకున్నాం. ఇంకా దీని కంటిన్యూషన్గా ఇంకొక నిర్ణయం కూడా తీసుకునింది ఇండియన్ గవర్నమెంట్. భూటాన్ అభివృద్ధి కోసం, భూటాన్ డెవలప్మెంట్ కోసం ప్రస్తుతం భూటాన్లో అమలవుతా ఉన్న 13th 5-year ప్లాన్, 13వ పంచవర్ష ప్రణాళికకు కూడా ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందిస్తాము, ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి ప్రకటించారు. భూటాన్లో 2024-29కు గాను 2024 నుంచి 29 వరకు 13వ పంచవర్ష ప్రణాళిక 15th 5-year ప్లాను అమలు చేస్తూ ఉన్నారు భూటాన్ అభివృద్ధి కోసము. ఇప్పుడు దీనికోసము ఇండియన్ గవర్నమెంట్ 10,000 crore రూపీస్, 10,000 కోట్ల రూపాయలను అందించనున్నట్టు కూడా ప్రకటించింది ఇండియన్ గవర్నమెంట్. సో ఇక అలానే
భూటాన్కి సంబంధించి భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో భూటాన్ బౌద్ధ కేంద్రాన్ని కూడా నిర్మించబోతా ఉంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో భూటాన్ దేశానికి సంబంధించిన ఒక మొనాస్టరీ, బుద్ధిస్ట్ మొనాస్టరీ అంటే బౌద్ధ మఠము, ఆ మఠాన్ని నిర్మించడం కోసము భారతదేశ ప్రభుత్వము ల్యాండ్ను కూడా మంజూరు చేసింది, భూమిని కూడా మంజూరు చేసింది. సో గుర్తుపెట్టుకోండి, భూటాన్కి సంబంధించి మొనాస్టరీని, ఆ బౌద్ధ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో నిర్మించడానికి భారత ప్రభుత్వము ల్యాండ్ ఇచ్చింది అంటే వారణాసి. ఇక అలానే భూటాన్ చేపట్టిన గెలెపు మైండ్ఫుల్ సిటీ ప్రాజెక్ట్ యొక్క పురోగతిని కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రశంసించడం జరిగింది, ప్రైజ్ చేయడం జరిగింది. సో ఇది ఇండియా భూటాన్కి సంబంధించిన రిలేషన్స్. నెక్స్ట్ వన్, 6వ జాతీయ జల అవార్డులు 2024, 6th నేషనల్ వాటర్ అవార్డ్స్ 2024. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నేషనల్ వాటర్ అవార్డ్స్ని 2018లో ప్రవేశపెట్టింది. ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్, వివిధ రాష్ట్రాలు, వివిధ కేంద్రపాలిత ప్రాంతాలు ఏ విధంగా నీటి సంరక్షణ కోసము కృషి చేస్తూ ఉన్నాయి, ఈ డిఫరెంట్ స్టేట్స్ వాటర్ కన్జర్వేషన్ కోసము ఎఫర్ట్స్ ఏ విధంగా పెడతా ఉన్నాయి, ఆ ఎఫర్ట్స్ ఆధారంగా స్టేట్స్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం కోసము 2018లో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నేషనల్ వాటర్ అవార్డ్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన నేషనల్ వాటర్ అవార్డ్స్ 2024 కార్యక్రమము నవంబర్ 18న జరగబోతా ఉంది. న్యూఢిల్లీలో జరగబోతా ఉంది. ఈ 6th నేషనల్ వాటర్ అవార్డ్స్ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేయబోతా ఉన్నారు, అందించబోతా ఉన్నారు. మరి ఈ కాంటెస్ట్లో మనం తెలుసుకోవాల్సింది, అవార్డ్స్ ఏమైనా న్యూస్లో ఉన్నప్పుడు ఆ అవార్డ్స్లో విన్నర్స్ ఎవరున్నారు. ఫస్ట్ ఈ అవార్డ్స్ విషయానికి వస్తే ఇది 6th ఎడిషన్. 2018లో తొలిసారిగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత 2019, 2020, 2021లో అనౌన్స్ చేయలేదు. కోవిడ్ కారణంగా 2021లో ఈ జాతీయ జల అవార్డుల్ని ఇవ్వలేదు. ఇక 2022లో ఇవ్వడం జరిగింది, 2023లో కూడా ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా ఇప్పుడు 2024 సంవత్సరానికి గాను ప్రజెంట్ చేయబోతా ఉన్న అవార్డులు 6th నేషనల్ వాటర్ అవార్డ్స్. ఇక ఈ అవార్డ్స్ విషయానికి వస్తే ఓవరాల్గా 2024 ఇయర్కి గాను 46 విన్నర్స్ని అనౌన్స్ చేశారు, 46 విజేతల్ని అనౌన్స్ చేశారు. సంయుక్త విజేతలతో కలిపి ఓవరాల్గా 46 విన్నర్స్ ఇంక్లూడింగ్ జాయింట్ విన్నర్స్, సంయుక్త విజేతలతో కలిపి 46 విన్నర్స్ని అనౌన్స్ చేశారు. 10 కేటగిరీస్, 10 కేటగిరీలలో, అంటే ఆ కేటగిరీలు వచ్చేసి బెస్ట్ స్టేట్ ఉత్తమ రాష్ట్రము, బెస్ట్ డిస్టిక్ ఉత్తమ జిల్లా, బెస్ట్ విలేజ్ పంచాయత్, బెస్ట్ అర్బన్ లోకల్ బాడీ, బెస్ట్ స్కూలు, బెస్ట్ ఇండస్ట్రీ, బెస్ట్ వాటర్ యూజర్ అసోసియేషన్, బెస్ట్ ఇన్స్టిట్యూషన్, బెస్ట్ సివిల్ సొసైటీ, బెస్ట్ ఇండివిజువల్, ఇలాగ ఒక 10 కేటగిరీలు. మనకి జస్ట్ 10 కేటగిరీలను గుర్తుపెట్టుకోండి. ఎంతమంది విన్నర్స్ అంటే 46 విన్నర్స్. మనం బెస్ట్ స్టేట్ తీసుకుంటే ఈ బెస్ట్ స్టేట్కి గాను బెస్ట్ స్టేట్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ మహారాష్ట్రకు వచ్చింది. మహారాష్ట్ర అంటే ఈ మహారాష్ట్ర స్టేటు ఈ నీటి సంరక్షణలో అద్భుతమైన ఎఫర్ట్స్, మంచి ఎఫర్ట్స్ పెడతా ఉంది. సెకండ్ ప్లేస్లో గుజరాత్, థర్డ్ హర్యానా. సో ఇది నేషనల్ వాటర్ అవార్డ్స్ 6th ఎడిషన్ 2024. ఇక నెక్స్ట్ వన్, జల సంచాయ్ జన్ భాగీదారీ అవార్డ్స్. మొదటి జల్ సంచాయ్ జన్ భాగీదారీ అవార్డ్స్ ఫర్ 2025. 2025 సంవత్సరానికి గాను మొదటిసారిగా జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డ్స్ని మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అనౌన్స్ చేసింది. ఈ అవార్డ్స్ని నేషనల్ వాటర్ అవార్డ్స్లో భాగంగా ఇవ్వబోతా ఉన్నారు. ఇందాక మనం 6th నేషనల్ వాటర్ అవార్డ్స్ తెలుసుకున్నాము. తొలిసారిగా జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డ్స్ను నేషనల్ వాటర్ అవార్డ్స్లో భాగంగా నవంబర్ 18న న్యూఢిల్లీలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేయబోతా ఉన్నారు, అందించబోతా ఉన్నారు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇక్కడ నేషనల్ వాటర్ అవార్డ్స్కి ఈ జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డ్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ జన్ భాగీదారీ అంటే నీటి సంరక్షణలో ప్రజల యొక్క భాగస్వామ్యం, నీటి సంరక్షణలో ప్రజలు ఏ విధంగా సహకరిస్తూ ఉన్నారు. ఇట్ టేక్స్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. ఇట్ కన్సిడర్స్ ద
పీపుల్స్ పార్టిసిపేషన్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, దట్ ఈస్ జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డ్స్. అంటే ఏ రాష్ట్రంలో ప్రజలు బాగా సహకరిస్తూ ఉన్నారు నీటి సంరక్షణ కోసం అనే దాని ప్రాతిపదికన ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో మరి తొలిసారిగా అనౌన్స్ చేసిన జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డ్స్ 2025 సంవత్సరానికి గాను తెలంగాణ టాప్లో నిలిచింది, తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. మరి ఈ అవార్డ్స్ని ఎప్పుడు అనౌన్స్ చేశారంటే తొలిసారిగా ఈ జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డ్స్ని 2024 సెప్టెంబర్లో గుజరాత్లోని సూరత్లో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశారు. ఈ యొక్క క్యాంపెయిన్లో భాగంగా జల్ సంచయ్ జన్ భాగీదారీ క్యాంపెయిన్లో భాగంగా కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాయి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. ఫస్ట్ అవి చూస్తే 6 సెప్టెంబర్ 2024 గుజరాత్లోని సూరత్లో జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ ప్రాజెక్ట్లో భాగంగా అనౌన్స్ చేశారు. అంటే ఇక్కడ క్యాచ్ ద రెయిన్ అంటే ఏంటి? వర్షం నీరు వచ్చినప్పుడు, రెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఆ వాన నీటిని ఒడిసి పట్టడము, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని నిర్మించడము, చెరువులు, చిన్న చిన్న కుంటలు, పిట్స్ని అటువంటి వాటిని డిగ్ చేయాలి, తవ్వాలి. ఇక ఇందులో భాగంగా స్టేట్స్ని 5 జోన్స్గా డివైడ్ చేశారు. ఈ జల్ సంచయ్ జన్ భాగీదారీ కావచ్చు, నేషనల్ వాటర్ అవార్డ్స్, ఈ రెండింటికి రాష్ట్రాలని 5 జోన్లుగా విభజించారు. ఒకటి వచ్చేసి నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ 5 జోన్స్గా డివైడ్ చేశారు. ఇక టార్గెట్స్ వచ్చేసి ఈ జల్ సంచయ్ జన్ భాగీదారీ క్యాంపెయిన్లో భాగంగా లక్ష్యాలు ఏంటివంటే ప్రతి జిల్లా 10,000 రీఛార్జ్ స్ట్రక్చర్స్ని నిర్మించాలి. ఇక్కడ రీఛార్జ్ స్ట్రక్చర్స్ అంటే నీటి నిర్మాణాలు, ఉదాహరణకు నీటి కుంటలు, ఈ రెయిన్ వాటర్ స్ట్రక్చర్స్, చెక్ డ్యాములు, అటువంటివి రీఛార్జ్ స్ట్రక్చర్స్ అంటారు. సో లక్ష్యం ఏంటంటే ప్రతి జిల్లా 10,000 రీఛార్జ్ స్ట్రక్చర్స్ని నిర్మించాలి. అదే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయితే ఈ ఈశాన్య రాష్ట్రాలలో, అలానే కొండ ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలలో అయితే ప్రతి జిల్లా కూడా 3,000 వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ని నిర్మించాలి. అదొక టార్గెట్. మరి ఇప్పుడు ఈ జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డ్స్ అనేది ఎవరి సహకారంతో ఈ అవార్డ్స్ని ఇస్తూ ఉన్నారంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. అలానే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఫర్ అర్బన్ రీఛార్జ్, నగర ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో అవసరమైన నీటి నిర్మాణాలను నిర్మించడం కోసము ఇందులో గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఇందులో సహకారం అందిస్తుంది. ఇక మనం తీసుకుంటే ఓవరాల్గా ఈ ఫస్ట్ జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డ్స్లో 100 అవార్డీస్, 100 విజేతల్ని అనౌన్స్ చేశారు. ఇందులో 3 రాష్ట్రాలు, 67 డిస్ట్రిక్ట్స్, 67 జిల్లాలు, 67 డిస్ట్రిక్ట్స్, 6 మున్సిపల్ కార్పొరేషన్స్, NGOs అటువంటివి ఉన్నాయి. ఇక ప్రైజ్ మనీ కేటగిరీ 1లో నిలిచిన డిస్ట్రిక్ట్స్కి 2 crore ప్రైజ్ మనీ, కేటగిరీ 2లో నిలిచిన డిస్ట్రిక్ట్స్కి 1 crore ప్రైజ్ మనీ, కేటగిరీ 3లో నిలిచిన డిస్ట్రిక్ట్స్కి 25 lakhs. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జిల్లాలకు టార్గెట్స్ పెట్టాడు, ఇక్కడ డిస్ట్రిక్ట్స్కి టార్గెట్స్ ఇచ్చాడు కాబట్టి ఈ ప్రైజ్ మనీ జిల్లాలకే వెళ్తుంది. సో కేటగిరీ 1 డిస్ట్రిక్ట్స్కి 2 crore, కేటగిరీ 2 డిస్ట్రిక్ట్స్కి 1 crore, కేటగిరీ 3కి 25 lakh. ఇక టాప్ స్టేట్స్ తీసుకుంటే ఇందాక చెప్పినట్టు తెలంగాణ టాప్లో నిలిచింది. సెకండ్ ప్లేస్లో ఛత్తీస్గఢ్, థర్డ్ రాజస్థాన్. మరి తెలంగాణలో ఏవి టాప్ జిల్లాలు అంటే తెలంగాణ అనేది సౌత్ జోన్ కిందకి వస్తుంది కాబట్టి సౌత్ జోన్లో టాప్ 3 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి తెలంగాణలోని ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాలు. ఈ ఒక్కొక్క జిల్లాకి 2 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా 6 crore వీటికి బహుమతిగా లభించింది. సో ఇది మొదటి జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డ్స్. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. 32వ అంతర్జాతీయ సునామీ సింపోజియం ప్రారంభం. 32nd ఇంటర్నేషనల్ సునామీ సింపోజియం ఇదొక సదస్సు. ఈ సదస్సు హైదరాబాద్లో ప్రారంభమైంది. నవంబర్ 12th నిన్న ప్రారంభమైంది. నవంబర్ 12th నుంచి నవంబర్ 14th వరకు 3 రోజుల పాటు జరగబోతా ఉంది ఈ సమ్మిట్. ఈ సింపోజియం ముఖ్య ఉద్దేశము ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ ఎర్త్ క్వేక్స్, ఈ మారుతున్న క్లైమేట్ చేంజ్ కారణంగా, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ సునామీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ముఖ్యంగా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో. సో ఇటువంటి సునామీలను ఎదుర్కోవడం కోసం, ఈ సునామీలకి అవసరమైన ముందుగానే సునామీలను గుర్తించి రియల్ టైం వార్నింగ్, ఈ హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి 32nd ఇంటర్నేషనల్ సునామీ సింపోజియము
హైదరాబాద్లో ప్రారంభమైంది. ఇక్కడ హైదరాబాద్లో ఇన్కాయిస్కి హెడ్ క్వార్టర్స్. హైదరాబాద్ ఇన్కాయిస్ హెడ్ క్వార్టర్స్. ఇన్కాయిస్ అంటే ఇక్కడ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇది వెదర్ సర్వీసెస్, అవసరమైన వాతావరణ మార్పులకు సంబంధించిన సేవలు అందిస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ వెదర్ డీటెయిల్స్. ఇన్కాయిస్. సో హెడ్ క్వార్టర్స్ హైదరాబాదు. ఇన్కాయిస్కి డైరెక్టర్గా బాలకృష్ణ నాయర్ గారు ఉన్నారు. ఇన్కాయిస్కి డైరెక్టర్గా బాలకృష్ణ నాయర్ గారు ఉన్నారు. సో ఇది 32వ అంతర్జాతీయ సునామీ సింపోజియం హైదరాబాద్. నెక్స్ట్ వన్, తితిదేకు త్వరలో ఏఐ చాట్బాట్. తిరుమల తిరుపతి దేవస్థానంకు త్వరలో ఏఐ చాట్బాట్ను డెవలప్ చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించింది. ఏఐ చాట్బాట్ ఫర్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ టీటీడీకి సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ భక్తులకు పిలిగ్రిమ్స్కు అవసరమైన సర్వీసెస్ అత్యుత్తమంగా అందించడం కోసం, అంటే పిలిగ్రిమ్స్కి అవసరమైన సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్కి వెళ్ళడానికి ఆ దర్శనం టికెట్ కావచ్చు, అక్కడ వసతి గదులు, అంటే అక్కడ ఫెసిలిటీస్ ఉండడానికి రెస్టింగ్ ఫెసిలిటీసు, ఇటువంటి ఫెసిలిటీస్ని అందించడం కోసం ఇటీవలనే ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం టెంపుల్స్లలో ఎక్కువగా ఇటీవల స్టాంపేడ్స్, ఈ తొక్కిసలాట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి వాటిని కంట్రోల్ చేసి ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం టు మానిటర్ ద ట్రాఫిక్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఒక సపరేట్గా ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా ఇటీవల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఆ సర్వీసెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ని డెవలప్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి అమెజాన్ కంపెనీకి చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్కు ఈ టెండర్ బాధ్యతలు అప్పగించింది. అంటే ఈ ఏఐ చాట్బాట్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ కంపెనీ డెవలప్ చేయబోతా ఉంది. ఈ ఏఐ చాట్బాట్ని 13 లాంగ్వేజెస్లో 13 భాషల్లో తీసుకొని రాబోతా ఉన్నారు. 13 లాంగ్వేజెస్లో 13 లాంగ్వేజెస్లో. సో ఇది ఏఐ చాట్బాట్ ఫర్ టీటీడీ. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించిన టాపిక్స్. ఎగుమతి ప్రోత్సాహక మిషన్ 25,060 crore ఎగుమతి ప్రోత్సాహక మిషన్కు ప్రభుత్వం ఆమోదం. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ విత్ 25,060 crore అవుట్లే. సెంట్రల్ గవర్నమెంటు భారతదేశంలో ఎగుమతులను ప్రోత్సహించాలి, ఎక్స్పోర్ట్స్ని డెవలప్ చేయడం కోసం, ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం కోసము ఒక సెపరేట్ మిషన్ని, ఒక సెపరేట్ ప్రోగ్రామ్ని, ఎగుమతి ప్రోత్సాహక మిషన్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్కి ఆమోదం తెలిపింది. దీనికోసం 25,060 crore బడ్జెట్ని కేటాయించింది. ఇండియాలో ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్, ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఎగుమతులు ప్రోత్సహించడం కోసం మరి దీన్ని ఎన్నేళ్ల పాటు అమలు చేయబోతున్నారంటే 6 years. ఈ ఫినాన్షియల్ ఇయర్ నుంచే ఇది అమల్లోకి వస్తుంది. 2025-26 2025-26 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2030-31 ఫినాన్షియల్ ఇయర్ వరకు అమల్లో ఉంటుంది, 6 ఏళ్ల పాటు. దీన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. దీన్ని ఇంప్లిమెంట్ చేసే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఉండే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఉండే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ స్కీమ్ని అమలు చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దీనికి కేటాయించిన బడ్జెట్ ఎన్నేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఇక ఈ స్కీమ్ కింద 2 సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అండర్ దిస్ మిషన్ 2 సబ్ కాంపొనెంట్స్ ఆర్ దేర్. 2 సబ్ స్కీమ్లు వచ్చేసి, ఒకటి నిర్యత్ ప్రోత్సాహన్. ఈ నిర్యత్ ప్రోత్సాహన్ కోసము 10,401 crore కేటాయించింది. ఈ 25,060 crore 25,060 కోట్లలోనే 10,400 కోట్లు నిర్యత్ ప్రోత్సాహానికి కేటాయించింది. ఇక్కడ నిర్యత్ ప్రోత్సాహన్ అంటే ఈ కాంపొనెంట్లో భాగంగా ఎంఎస్ఎంఈలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఎంఎస్ఎంఈలకు అవసరమైన ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ఈ 10,401 crore నుంచి కేటాయించడం జరుగుతుంది. ఇక మరొక సబ్ స్కీమ్ వచ్చేసి దీని కింద నిర్యత్ దిశ. ఈ నిర్యత్ దిశ కోసము 14,659 crore కేటాయించారు. 14,659 crore. ఈ నిర్యత్ దిశ కింద ఏం చేస్తారంటే ఎంఎస్ఎంఈలకు అవసరమైన మౌలిక వసతులు, ఎంఎస్ఎంఈలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అంటే లాజిస్టిక్స్ సర్వీసెస్, అవసరమైన మౌలిక వసతులు, మార్కెట్ సదుపాయాలు, మార్కెట్ ఫెసిలిటీ, అటువంటివి అందించడం జరుగుతుంది నిర్యత్ దిశ. అంటే ఇది ఫైనాన్షియల్ మెజర్స్, ఆర్థిక అవసరాలు తీరుస్తుంది నిర్యత్ ప్రోత్సాహన. నిర్యత్ దిశ
ఆర్థికేతర అవసరాలను తీరుస్తుంది. సో ఇది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ స్కీమ్. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే త్రైమాసిక బులెటిన్. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే క్వార్టర్లీ బులెటిన్. ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్, నిరుద్యోగ గణాంకాలు, ఉద్యోగ గణాంకాలకి విడుదల చేయడం కోసము మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ కింద పథకాలు మరియు గణాంక అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మాస్పీ మంత్రిత్వ శాఖ 2017లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని లాంచ్ చేసింది. ఈ మాస్పీ మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 2017లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని విడుదల చేసింది. తెలుగులో చెప్పాలి అంటే ఆవర్తన కార్మిక శక్తి సర్వేనే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటారు. బట్ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మరి ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏం చేస్తుందంటే ఇండియాలో మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ రిలీజ్ చేస్తుంది. అంటే నెలవారీగా నిరుద్యోగ గణాంకాలను విడుదల చేస్తుంది. అలానే త్రైమాసికంగా క్వార్టర్లీ అన్ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. అంటే 3 నెలలకు ఒకసారి, త్రైమాసికం 3 నెలలకు ఒకసారి నిరుద్యోగ గణాంకాలు, ఉద్యోగ గణాంకాలు అటువంటి వాటిని విడుదల చేస్తుంది. మరి ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమని చెప్తా ఉన్నాడు, నిరుద్యోగంలో సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ఫస్ట్ ప్లేస్లో ఉత్తరాఖండ్ అన్నాడు. ఫస్ట్ మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే 3 ఇండికేటర్లు ఉంటాయి, అవి కీలకంగా తెలుసుకోవాలి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఫస్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని ఒకటి ఉంటుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. దానికంటే ముందు లేబర్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. లేబర్ ఫోర్స్ అంటే ఏంటి? తెలుగులో కార్మిక శక్తి. అంటే మన మొత్తం జనాభాలో ఎంతమంది లేబర్ ఫోర్స్ ఉన్నారు. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ లేబర్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. లేబర్ ఫోర్స్ అంటే మన మొత్తం జనాభాలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, లేదా అలానే ఎంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మరియు ఎంతమంది ఉద్యోగాలు చెయ్యాలని కోరుకుంటా ఉన్నారో వాళ్ళనే లేబర్ ఫోర్స్గా పరిగణిస్తారు. లేబర్ ఫోర్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ number of people employed or seeking employment, those who are seeking employment. అంటే చెప్పాలి అంటే ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, అలానే ఎవరైతే ఉద్యోగాలు చేయాలి అనుకుంటా ఉన్నారో వాళ్ళనే లేబర్ ఫోర్స్గా పరిగణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తీసుకుందాం. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే మన మొత్తం జనాభాలో ఈ లేబర్ ఫోర్స్ శాతం ఎంత ఉందో తెలిపేదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. అంటే ఏంటి? మన మొత్తం జనాభాలో, మన టోటల్ పాపులేషన్లో ఎంతమంది కార్మిక శక్తి శాతం ఉంది అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్, ఎంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, అలానే ఎంతమంది ఉద్యోగాలు చెయ్యాలని కోరుకుంటా ఉన్నారు. నంబర్ ఆఫ్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు ప్లస్ ఎంతమంది ఉద్యోగాలు చేయాలనుకుంటా ఉన్నారో దాన్ని టోటల్ పాపులేషన్తో డివైడ్ చేసి ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే అదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. సో కార్మిక శక్తి డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్ నథింగ్ బట్ లేబర్ ఫోర్స్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. ఎందుకంటే ఇవి మనకి గణాంకాలు అర్థం కావాలి అంటే ఈ డెఫినేషన్లు అర్థం కావాలి. ఇక వర్కర్ పాపులేషన్ రేషియో అని ఒకటి ఉంటుంది. వర్కర్ పాపులేషన్ రేషియో అంటే మన మొత్తం జనాభాలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు దాని శాతమే. మన టోటల్ పాపులేషన్లో ఎంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఆ శాతమే వర్కర్ పాపులేషన్ రేషియో. ద పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఇన్ ద టోటల్ పాపులేషన్. అంటే అప్పుడు ఎంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, టోటల్ ఎంప్లాయిడ్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100, అదే వర్కర్ పాపులేషన్ రేషియో. ఇక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగిత రేటు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నిరుద్యోగిత రేట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే మన లేబర్ ఫోర్స్లో ఎంతమంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళ శాతమే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లేబర్ ఫోర్స్లో, మన ఇండియన్ లేబర్ ఫోర్స్లో ఎంతమంది ఉద్యోగాలు లేకుండా అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో వాళ్ళ శాతమే అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అంటే ఏంటి? నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100. ఉదాహరణకు
మన లేబర్ ఫోర్సు ఒక 1000 అనుకుంటే, మన లేబర్ ఫోర్స్ 1000 అనుకుంటే అందులో ఉద్యోగాలు చేయని వాళ్ళు ఒక 500 అనుకుంటే ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్యాక్టర్స్ ఈ ఇండికేటర్స్ ఐడియా ఉండాలి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్కర్ పాపులేషన్ రేషియో, అన్ఎంప్లాయ్మెంట్ రేటు. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది? ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటుకి సంబంధించి మనము ఇప్పుడు పీరియాడిక్ లేబర్ ఫోర్సు జూలై నుంచి సెప్టెంబర్ 3 నెలల కాలానికి విడుదల చేసింది. 2025 జూలై టు సెప్టెంబర్కి. మరి నిరుద్యోగిత రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేటు నేషనల్ లెవెల్లో 5.2% ఉంది. 5.2%. అదే ఏప్రిల్ నుంచి జూన్లో అయితే 5.4% ఉంది. ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికము, ఏప్రిల్ మే జూన్ 2025లో నిరుద్యోగిత రేటు 5.4% ఉంటే ఈ జూలై టు సెప్టెంబర్ నాటికి 5.2% వచ్చింది. అంటే 0.2% తగ్గింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేషనల్ లెవెల్లో. ఇక హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఈ జూలై టు సెప్టెంబర్ మధ్యలో హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉత్తరాఖండ్ 8.9% ఫస్ట్ ప్లేసు, సెకండ్ ఆంధ్రప్రదేశ్ 8.2%, థర్డ్ కేరళ ఉంది 8%. ఇక తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 5.7% ఉంది ఈ కాలానికి గాను. ఇక మరి లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ గుజరాత్లో అత్యల్ప నిరుద్యోగిత రేటు, లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు గుజరాత్ 2.2% ఉంది, కర్ణాటకలో 2.8% ఉంది. సో ఇది మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించిన డేటా. ఇక అలానే చూస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇందాక చెప్పుకున్నాం కదా. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఏప్రిల్ జూన్తో కంపారిజన్ చేసుకుంటే, కంపేర్ టు ఏప్రిల్ జూన్ 2025, ఏప్రిల్ టు జూన్లో 55% ఉంటే ఇప్పుడు అది 55.1%కి పెరిగింది LFPR. ఇక అందులో ఫీమేల్ LFPR, మహిళల LFPR తీసుకుంటే ఏప్రిల్ టు జూన్లో 33.4% ఉంటే ఇప్పుడు 33.7కి పెరిగింది. ఇక వర్కర్ పాపులేషన్ రేషియో 52% నుంచి 52.2%కి పెరిగింది. ఇక ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు కూడా, మహిళా వర్కర్ పాపులేషన్ రేటు కూడా పెరిగింది. సో ఇది PLFS సర్వే. ఇక ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్. ఇటీవల యూనియన్ గవర్నమెంట్ ఈ వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి ఈ శరావతి ప్రాజెక్ట్ని నిర్మించడం వల్ల వెస్టర్న్ ఘాట్స్ ఇబ్బందులు పడే ఛాన్స్ ఉందని చెప్పేసి ఆ శరావతి ప్రాజెక్ట్ని నిలుపుదల చేసింది. ఆ శరావతి ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది, దీని కెపాసిటీ ఎంత, ఈ శరావతి ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంత, ఏ రాష్ట్రంలో ఉంది, దీన్ని ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టాపిక్, భారతదేశం మొట్టమొదటి మెగావాట్ హవర్ స్కేల్ వెనడియం ఫ్లో బ్యాటరీ, ఇండియాస్ ఫస్ట్ మెగావాట్ హవర్ స్కేల్ వెనడియం ఫ్లో బ్యాటరీ. ఈ వెనడియం అనేది పీరియాడిక్ టేబుల్లో మనకి స్కాండియము, టైటానియము, వెనడియం అని చెప్పేసి ఈ 3 మనకు గుర్తుంటాయి. అటామిక్ నెంబర్స్ స్కాండియంకి 21, టైటానియంకి 22, వెనడియంకి 23. సో ఈ వెనడియం అనేది బ్యాటరీస్లో యూజ్ చేస్తారు. వెనడియం అనేది ఒక పీరియాడిక్ టేబుల్లో ఉండే ఒక మూలకము. దీన్ని బ్యాటరీస్లోను, స్టీల్ అల్లాయిస్లోను, స్టీల్ మూలకాలలో, స్టీల్ మిశ్రమ అల్లాయిలలో ఉపయోగిస్తూ ఉంటారు వెనడియం అప్లికేషన్స్. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి మెగావాట్ హవర్ స్కేల్ వెనడియం ఫ్లో బ్యాటరీని గ్రేటర్ నోయిడాలో దీన్ని ప్రారంభించారు. మినిస్టర్ ఆఫ్ పవర్ అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఈ పవరు మరియు గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ గారు దీన్ని గ్రేటర్ నోయిడాలో ప్రారంభించారు. దీని కెపాసిటీ 3 మెగావాట్ హవర్ వెనడియం రిడాక్స్ ఫ్లో బ్యాటరీ. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఎన్టీపీసీకి చెందిన నేషనల్ ఎనర్జీ టెక్నాలజీ రీసెర్చ్ అలయన్స్. మరి ఇది ఏంటి అసలు వెనడియం ఫ్లో బ్యాటరీ అంటే? ఇది ఒక ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, ఇంధన నిల్వ వ్యవస్థ. మన రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి, పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించి ఆ రెన్యూబుల్ ఎనర్జీ గ్రిడ్కి అవసరమైన స్టెబిలిటీని అందించడానికి ఇది యూస్ చేస్తారు. పునరుత్పాదక శక్తి వనరుల గ్రిడ్ ఏదైతే ఉందో ఆ గ్రిడ్కి స్థిరత్వాన్ని అందించడానికి కావాల్సిన ఇంధన నిల్వను ఇది స్టోర్ చేసుకుంటుంది. అవసరమైన ఎనర్జీని ఇది సప్లై చేస్తుంది. సో గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, ఇండెక్స్, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026. పేర్లోనే ఉంది క్లైమేట్ రిస్క్. ఇప్పుడు చూస్తా ఉన్నాం క్లైమేట్ చేంజ్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఈ పెరుగుతూ ఉన్న వాతావరణ మార్పుల వల్ల ఈ వరల్డ్లో ఏ కంట్రీ ఎక్కువగా అఫెక్ట్ అవుతూ ఉంది, ప్రపంచంలో ఎక్కువగా ఏ దేశము దెబ్బతింటా ఉంది అని చెప్పేసి
జర్మన్ వాచ్ అనే ఒక సంస్థ జర్మన్ వాచ్ అనే ఒక సంస్థ ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026ని రిలీజ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము ఏ కంట్రీ అత్యధికంగా సఫర్ అవుతా ఉంది క్లైమేట్ చేంజ్ వల్ల అంటే ఇండియా 9th ప్లేస్లో నిలిచింది. అంటే ఏంటి, ఈ వాతావరణ మార్పుల వల్ల మనము దెబ్బతింటా ఉన్న దేశాల పరంగా చూస్తే మనం 9th ప్లేస్లో ఉన్నాం. ఇండియా ఇస్ అట్ 9th ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ నెగిటివ్ ఎఫెక్ట్స్. మరి ఫస్ట్ మనం ఏదైనా ఒక ఇండెక్స్ ఉన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఒక క్రొనలాజికల్గా ఒక సీక్వెన్స్గా తెలుసుకోవాలి. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే హూ విల్ రిలీజ్ ఇట్ అంటే జర్మన్ వాచ్ అనే ఒక థింక్ ట్యాంక్ పర్యావరణ సంస్థ. ఎప్పటి నుంచి దీన్ని విడుదల చేస్తూ ఉన్నారు, సిన్స్ వెన్ ఇట్ రిలీజ్డ్, ఎప్పటి నుంచి దీన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారంటే 2006 నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా దీన్ని తయారు చేస్తారు అంటే 1995 నుంచి 2024 మధ్య ఈ 30 ఏళ్ల కాలానికి గాను క్లైమేట్ డేటాను తీసుకుని 1995 నుంచి 2024 ఈ 30 ఇయర్స్లో వివిధ దేశాలలో ఉన్న క్లైమేట్ డేటాను, వాతావరణ డేటాను ప్రామాణికంగా తీసుకొని ఆ క్లైమేట్ డేటాను బేస్ చేసుకొని ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎన్ని ఇండికేటర్స్, ప్రామాణికాలు ఎన్ని ఇండికేటర్స్ వచ్చేసి 6 ఇండికేటర్స్. ఆ 6 ఇండికేటర్స్ వచ్చేసి ఎకనామిక్ లాసెస్, అంటే ఈ వాతావరణ మార్పుల వల్ల ఆర్థిక నష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయి. ఈ ఎకనామిక్ లాసెస్లో అబ్జల్యూట్, రిలేటివ్ అని చెప్పేసి తీసుకుంటారు. అంటే ఖచ్చితంగా ఎంత నష్టపోతా ఉన్నామో, రిలేటివ్గా ఎంత నష్టపోతా ఉన్నాం. సో ఇవి రెండు ఇండికేటర్లు అవుతాయి. ఎకనామిక్ లాసెస్లో 2 ఇండికేటర్లు అవుతాయి. ఇక అలానే ఫెటాలిటీస్ అంటే ఎంతమంది మరణిస్తూ ఉన్నారు, ఈ వాతావరణ మార్పుల వల్ల ఎన్ని మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇందులో కూడా అబ్జల్యూట్, రిలేటివ్ అని చెప్పేసి 2 ఉంటాయి, 2 ఇండికేటర్లు. ఇక అలానే నంబర్ ఆఫ్ పీపుల్ అఫెక్టెడ్, ఎంతమంది నష్టపోతూ ఉన్నారు, ఎంతమంది ప్రజలు, ఇందులో కూడా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అబ్జల్యూట్, రిలేటివ్ అని చెప్పేసి. సో ఓవరాల్గా 6 ఇండికేటర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి డేటా ఏ విధంగా సేకరిస్తుంది అంటే ఇది వరల్డ్ బ్యాంకు, IMF, ఇంటర్నేషనల్ డిజాస్టర్ డేటాబేస్, అంతర్జాతీయ డిజాస్టర్ డేటాబేసు IMF, వరల్డ్ బ్యాంకు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, జర్మన్ వాచ్ 2006 నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నారు. 1995 నుంచి 2024 మధ్య డేటాను తీసుకొని. మరి ఇండియా 9th ప్లేస్లో ఉంటే ఫస్ట్ ఏది ఉంది, డొమినికా కంట్రీ. ఫస్ట్ ప్లేస్ డొమినికా, అంటే డొమినికా చాలా వరస్ట్గా అఫెక్ట్ అయిందని అర్థం, చాలా ఘోరంగా నష్టపోయింది. సెకండ్ ప్లేస్లో మ్యాన్మార్ ఉంది, థర్డ్ హోండురస్, 4th లిబియా, 5th హైతీ. టాప్ 3 గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డొమినికా, సెకండ్ మ్యాన్మార్, థర్డ్ హోండురస్. ఇండియా 9th ప్లేస్లో ఉంది. ఇక నెక్స్ట్ టాపిక్ ఎక్సర్సైజ్ విన్బ్యాక్స్ 25. ఎక్సర్సైజ్ విన్బ్యాక్స్ 25 ఇది ఇండియాకి వియత్నాంకి మధ్య November 11th స్టార్ట్ అయిన ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. November 11th మొదలైన ఒక సంయుక్త ఆర్మీ విన్యాసము ఇండియా వియత్నాము. మరి ఎప్పుడైనా ఒక ఎక్సర్సైజ్ వార్తల్లో ఉన్నప్పుడు ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 6th ఎడిషన్, ఇది 6వ ఎడిషను. ఎక్కడ ప్రారంభమైంది అంటే వియత్నాం క్యాపిటల్ హనోయిలో ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశము UN పీస్ కీపింగ్ ఆపరేషన్స్కి సంబంధించి, ఈ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాలకు సంబంధించిన ఉత్తమ పద్ధతులను, బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడం కోసం. సో ఇంటర్ఆపరబిలిటీ, ఈ కౌంటర్ టెర్రరిజము, ఈ ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇటువంటివన్నీ కూడా ఈ ట్రైనింగ్లో భాగంగా చేపడతారు. సో ఎక్సర్సైజ్ విన్బ్యాక్స్ 25 6th ఎడిషన్ హనోయిలో ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, కుబేర నగరాల్లో ముంబై, ఢిల్లీ. ప్రపంచవ్యాప్తంగా ఏ సిటీలో బిలియనీర్స్ హైయెస్ట్గా ఉన్నారని చెప్పేసి హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక లిస్ట్ను రిలీజ్ చేసింది. టాప్ 10 సిటీస్ విత్ ద మోస్ట్ బిలియనీర్స్. ఇక్కడ బిలియనీర్ అంటే ఫస్ట్ బిలియనీర్ అంటే ఎవరి సంపద అయితే కనీసం $1 బిలియన్ ఉంటుందో, ద పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ అట్లీస్ట్ $1 బిలియన్ నెట్వర్త్, ఎవరి సంపద అయితే కనీసం $1 బిలియన్ ఉంటుందో అతన్ని బిలియనీర్గా ట్రీట్ చేస్తారు. ఇక ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే నియర్లీ 8,800 crore, 8,800 కోట్లు కనీసం ఉంటే అతన్ని బిలియనీర్గా భావిస్తారు. మరి ఈ హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారము హైయెస్ట్ బిలియనీర్స్ న్యూయార్క్లో ఉన్నారు. అమెరికాలో న్యూయార్క్లో 119 బిలియనీర్స్ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో లండన్ 97 బిలియనీర్స్. థర్డ్ ప్లేస్లో ముంబై ఉంది, ఇండియా. ముంబైలో 92 బిలియనీర్స్ ఉన్నారు. బీజింగ్ 4th ప్లేస్ 91 బిలియనీర్స్. ఇక ఢిల్లీలో 57 బిలియనీర్స్ ఉన్నారు. సో ఇండియా నుంచి ముంబై, ఢిల్లీ
చోటు దక్కించుకున్నాయని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ముంబై థర్డ్ ప్లేస్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి పర్యాటక రంగానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా షైకా నాజర్ అల్ నోవైస్. ఐక్యరాజ్య సమితి పర్యాటక రంగానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా షైకా నాజర్ అల్ నోవైస్. యుఎన్ టూరిజం, యునైటెడ్ నేషన్స్ టూరిజం విభాగానికి ఫస్ట్ టైం ఒక ఉమెన్ హెడ్గా పని చేయబోతా ఉంది. యుఎన్ టూరిజం ఇది 1975లో ఏర్పాటైంది. 1975లో యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ అని చెప్పవచ్చు. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ప్రత్యేక ఏజెన్సీ. దీని ముఖ్య ఉద్దేశం టూరిజాన్ని డెవలప్ చేయాలి, వరల్డ్ వైడ్ సస్టైనబుల్ టూరిజం, సుస్థిరమైన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి. 1975లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ మాడ్రిడ్, స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్. మరి ఇది ఏర్పాటయ్యి నియర్లీ 50 ఇయర్స్ అయింది. ఈ 50 ఇయర్స్ చరిత్రలో, 50 ఇయర్స్ హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఈ యుఎన్ టూరిజంకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కంట్రీకి చెందిన ఒక మహిళ నియమితురాలు అయ్యింది. సో ఫస్ట్ ఉమెన్ టు హెడ్ ద యుఎన్ టూరిజం, ఫస్ట్ ఉమెన్ టు యాక్ట్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ యుఎన్ టూరిజం ఈజ్ యుఏఈస్ షైకా అల్ నోవైస్, షైకా నాజర్ అల్ నోవైస్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్లో భారతదేశానికి తొలి ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణం. ఈ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఈజిప్టులోని కైరోలో జరుగుతూ ఉంది. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఈజిప్టులోని కైరోలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో ఇండియాకి తొలిసారిగా 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఇండివిజువల్ వరల్డ్ టైటిల్ని అందించాడు సామ్రాట్ రాణా. 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత వరల్డ్ టైటిల్ని తొలిసారిగా ఇండియాకి అందించాడు సామ్రాట్ రాణా. ఇతను హర్యానాకు చెందిన షూటర్. ఫస్ట్ ఎవర్ ఇండియన్ వరల్డ్ ఛాంపియన్ ఇన్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్. ఫస్ట్ ఇండియన్ టు విన్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఇండివిజువల్ వరల్డ్ టైటిల్. సో సామ్రాట్ రాణా హర్యానా షూటరు ఈ గోల్డ్ మెడల్ గెలుపొందాడు. చైనాకు చెందిన హూ కై అనే షూటర్ని ఓడించి ఈ టైటిల్ని గెలుపొందాడు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి అంగోలా విజిట్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి బోట్స్వానా కంట్రీ విజిట్, ఇండియా భూటాన్ రిలేషన్స్, 6th నేషనల్ వాటర్ అవార్డ్స్ 2024 మహారాష్ట్ర టాప్ ప్లేస్, ఫస్ట్ జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డ్స్ తెలంగాణ టాప్, 32nd ఇంటర్నేషనల్ సునామీ సింపోజియం హైదరాబాద్, తిరుమల తిరుపతి దేవస్థానంకి త్వరలో ఏఐ చాట్బాట్ 13 లాంగ్వేజెస్, 25,060 crore ఎగుమతి ప్రోత్సాహక మిషన్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే త్రైమాసిక బులెటిన్ జూలై సెప్టెంబర్ 2025, భారతదేశం మొట్టమొదటి మెగావాట్ హవర్ స్కేల్ వెనడియం ఫ్లో బ్యాటరీ, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 ఇండియా 9th ప్లేస్, ఫస్ట్ ప్లేస్ డొమినికా, ఎక్సర్సైజ్ విన్ బ్యాక్స్ 25 ఇండియా వియత్నాం జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హనోయిలో ప్రారంభమైంది, కుబేర నగరాల్లో ముంబై, ఢిల్లీ హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లిస్ట్, ఐక్యరాజ్య సమితి పర్యాటక రంగానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా యుఏఈకి చెందిన షైకా నాజర్ అల్ నోవైస్, 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్లో ఇండియాకి ఫస్ట్ ఇండివిజువల్ పిస్టల్ వరల్డ్ టైటిల్ని అందించిన హర్యానాకు చెందిన సమ్రాట్ రాణా. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.